వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ హరి ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం రైతు రుణమాఫీపై కీలక అంశాలపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఆరోగ్య శాఖ మంత్రితో విన్నవించిన ఎలాంటి ఫలితం లేదు ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం ప్రభుత్వ జూనియర్ కళాశాల టీం సినిమా రిలీజ్ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సందడి చేశారు ఇక డీటెయిల్స్ లోకి వెళితే జుక్కల్ మండలం కౌలాసుకోటలో ఎల్లమ్మ దైవ దర్శనానికి వెళ్లారు అక్కడ వనభోజనాలు పురస్కరించుకొని తిరిగి బిచ్చుకుందకు వస్తుండగా జుక్కల్ చౌరస్తా వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది ఈ ప్రమాదంలో అంజలి ఎంకవ్వ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు పలువురు స్వల్పంగా గాయపడగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు అని స్థానికులు తెలిపారు గోల్కొండ ఎక్స్ రోడ్ లోని మెనోనైట్ బ్రెదరన్ బేతేలు చర్చిలో ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ 28వ వార్షికోత్సవ ప్రోగ్రాం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం రాష్ట్ర క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు క్రైస్తవ ప్రతినిధులు హాజరైనారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని సమావేశంలో తీర్మానించారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని కోరారు ఏఐసిఎఫ్ సంస్థ గడిచిన 28 సంవత్సరాలుగా దళిత క్రైస్తవుల సంక్షేమం అభివృద్ధి రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై పాటుపడుతుందని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న పలువురికి అవార్డులతో సన్మానించారు పాస్టర్ జోయల్ గుమ్మడి ఆధ్యాత్మిక సందేశం అందించారు ఈ కార్యక్రమంలో ఏఐసిఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ అనేటువంటి సంస్థకు నేను జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ సంస్థ యొక్క 28వ వార్షికోత్సవము. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము, మా యొక్క లక్ష్యం ఏంటంటే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. భారతదేశంలో క్రైస్తవులు అనగానే మాలలు మాదిగలు అనేటువంటిది అందరూ చెప్పేటువంటి మాట. మరి వారికి ఈ రోజు స్వేచ్ఛ లేదు. చర్చికి వెళ్ళి వారు స్వేచ్ఛగా ధైర్యంగా ప్రార్థనలు చేసుకునేటువంటి అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వివక్షత చూపిస్తూ ఉన్నారు. సో దీని నుంచి బయటపడేసే దాని కొరకు అని చెప్పేసి 28 సంవత్సరాలుగా మేము పనిచేస్తూ ఉన్నాము. ఈ క్రమంలో అనేకమైన ప్రభుత్వాలు మారినాయి, పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి, అందరూ చేస్తూ ఉన్నారు. కానీ మాకు న్యాయం అందరి ద్రాక్ష చందంగా మారింది. ఈ రోజు వరకు కూడా మాకు న్యాయం దొరకనటువంటి పరిస్థితి ఉంది కనుక 74 సంవత్సరాల వివక్షత ఇది ఈ రోజుతో ఉన్నటువంటిది కాదు. ఈ వివక్షతను మేము ఏఐసిఎఫ్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ప్రత్యేకంగా ఈ సమస్యకు పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది కనుక గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. మన రాజ్యాంగాన్ని దండం పెట్టుకుంటున్నాడు, రాజ్యాంగానికి ముద్దులు పెడుతూ ఉన్నాడు. మరి రాజ్యాంగాన్ని అమలు చేయమని మేము అడుగుతూ ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగం అందరికీ మత స్వేచ్ఛ కల్పిస్తూ ఉంది. సో దాని ప్రకారము నరేంద్ర మోడీ గారు మరి దయచేసి మరి రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఈ దళిత క్రైస్తవులకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దళిత క్రైస్తవులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఒక వ్యక్తి ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఒక మతం అనేది విశ్వాసం. ఒక వ్యక్తి ఈరోజు క్రైస్తవుడు కావచ్చు, హిందూ కావచ్చు, బౌద్ధ మతం పోవచ్చు, ముస్లిం, ఇస్లాం తీసుకోవచ్చు. అది అతని విశ్వాసం, అతని హక్కు. అంతే తప్ప కులం అనేది మారదు అనేటువంటి ఒక న్యాయమైనటువంటి ఇది చట్ట సవరణ చేయాలని ఈ యొక్క ఫెడరేషన్ గత 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉన్నది. మరి జాతీయ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు ఇటు విషయం సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తా ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇది న్యాయమైనటువంటి ప్రభుత్వం. దళితుడు చర్చికి పోయేటువంటి హక్కు లేదా? దళితుడు మసీదుకు పోయే హక్కు లేదా? ఒక దళితుడు మరి దేవాలయం పోయే హక్కు లేదా? కాబట్టి ఒక హక్కుకు భంగం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా కులం ఒక వ్యక్తి మతం మారినంత మాత్రాన కులం మారదు. తప్పకుండా ఒక వ్యక్తి ఏ కులంలో పుడతాడో చనిపోయేంత వరకు కూడా అదే కులంలో పుడతాడు. అది భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కు. కాబట్టి దాని కొరకు ఈ ఫెడరేషన్ పనిచేస్తా ఉంది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గిరి ఏదయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వాల నుండి కూడా ఈ కార్యాచరణ కొనసాగుతుందని అన్నారు. నేడు రేవంత్ రెడ్డి పాలనలో కూడా ఇచ్చిన హామీ ప్రకారం చీఫ్ సెక్రటేరియట్ కు ఆరోగ్య శాఖ మంత్రితో విన్నవించిన ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని, ఆరోగ్య మిత్రులపై వేధింపులను ఆపాలన్నారు. ఆరోగ్య మిత్రులపై ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆరోగ్య మిత్రులకు డేటా ప్రాసెసింగ్ ఆపరేటర్ జీతాలు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ జీతాలు, డిపిఓ జీతాలు, ఆరోగ్యశ్రీ మిత్రులకు న్యాయం చేయాలి. ఆరోగ్య మిత్రులకు న్యాయం చేయాలి. మాకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పిస్తామని మాతో ఈఓ గారు చర్చలు జరిపారు. ఆ చర్చల అనుగుణంగా మేము తిరిగి మళ్ళీ మా యొక్క విధులకు మేము హాజరవ్వడం జరిగింది. తద్వారా తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 8 నాడు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యలపై ఎలాంటి న్యాయం జరగలేదు. తర్వాత మేము ట్రస్ట్ సిఇఓ గారిని కూడా కలిసి మరొకసారి మేము మా యొక్క సమస్యలను పరిష్కరించాలని, మా యొక్క అర్హతకు తగ్గట్టుగా డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలని మేము ట్రస్ట్ సిఇఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. చివరిగా మా మిత్రులందరూ ముక్త కంఠంతో ఇకపై భవిష్యత్తులో సమ్మెకి వెళ్దాము, మన యొక్క సమస్య పరిష్కరించకుంటే మనం సమ్మెకి వెళ్దామని అందరూ ఏకాభిప్రాయంతో లెటర్స్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మేము ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మేము రోగులకు సహాయపడుతున్నాం కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది చేయకుండా మరొకసారి ముఖ్యమంత్రి గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని, సిఇఓ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరినీ కలిసి మరొకసారి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి తదుపరి మాకు న్యాయం జరగకపోతే చివరి అస్త్రంగా మేము సమ్మెకి వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో రైతు రుణమాఫీపై కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా రైతు రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా, నిధుల సేకరణ ఎలా అనే అంశంపైన మంత్రివర్గంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.
ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం జనాభా వాటా ఇవ్వాలని తెలంగాణ సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ డిమాండ్ చేశారు. బాంగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సేవాలాల్ సేన రాష్ట్ర స్థాయి వితృత సన్నాహక సమావేశానికి అధ్యక్షులు సంజీవ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు ఎంత జనాభా ఉంటే అంత శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచి ఉందన్నారు. రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టు ఒకలాగా, హైకోర్టు మరొకలాగా తీర్పిస్తుంది అని తెలిపారు. హైకోర్టు 50% రిజర్వేషన్ నిబంధన అని చెప్పి మా రిజర్వేషన్లు పెంచకుండా అడ్డుపడుతుందన్నారు. సుప్రీంకోర్టులో కొట్టేసిన జీవో నెంబర్ 3ను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏజెన్సీ ప్రాంతాలకు 100% ఉద్యోగ నియామకాలపై మరొక జీవో అమలు చేయాలన్నారు. జీవో నెంబర్ 33 ద్వారా గిరిజనులకు అందాల్సినటువంటి 10% రిజర్వేషన్ పై అది అమలు కాకుండా కోర్టులో కేసులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నర్సింగ్ ప్రెసిడెంట్, ముషీరాబాద్ కన్వీనర్ కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పరిచయం వేదాన్ని అవుతుందా సార్? వేదిక మీద కొంచెం పరిచయం కావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. సేవలాల్ సేన ఆనవాయితీ ప్రకారం 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర కమిటీని రద్దు చేసుకోవడం, తర్వాత అడా కమిటీని ఏర్పాటు చేసుకోవడం, జిల్లాల సదస్సులు ఏర్పాటు చేసుకోవడం, తద్వారా ఆవిర్భావ దినోత్సవం రోజైన సెప్టెంబర్ 9వ తారీఖు నాడు మహా ప్రదర్శన ద్వారా రాష్ట్ర కమిటీ నూతన కమిటీని ఏర్పాటు చేసుకోవడం ఇది ఆనవాయితీ. సేవలాల్ సేన మొత్తం రాష్ట్ర నాయకత్వం, సీనియర్ నాయకత్వం అందరం కూర్చొని, రిజిస్టర్డ్ సభ్యులందరం కూర్చొని ఇవాళ సేవలాల్ సేనకు సంబంధించిన సంఘం చేయాల్సినటువంటి విధి విధానాలు, కమిటీలు, నిర్మాణాలు, భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఒక 3 డిమాండ్లను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు మేము ముందు పెట్టదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా జీవో నెంబర్ 3ని కొట్టేసింది సుప్రీంకోర్టు ద్వారా. మా జీవో నెంబర్ 3 అమలు కాకుండా జరిగింది. ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఆ స్థానంలో జీవో నెంబర్ 3 స్థానంలో ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాల కల్పన కోసం ఇంకో జీవోను తీసుకురావాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో నెంబర్ 33 ద్వారా గిరిజనులకు అందినటువంటి 10% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది అమలు కావద్దని, అది చేరొద్దని గిరిజనులకు వ్యతిరేకంగా కొందరు హైకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 4 కేసులు వేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఈ 4 కేసులు వేసినటువంటి వాళ్లకు మేము ఈ సందర్భంగా ఒకటి అడగదలుచుకున్నాం. మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, ఎస్సీ ఎస్టీలకు ప్రపోర్షనేట్ రాజ్యాంగం కల్పించిన హక్కులో ఎంత జనాభా ఉన్నారో అంత వాటా ఇవ్వాల్సిందే. ఎక్కడ కూడా మా వాటా 50% ఉన్నా 50% ఇవ్వాల్సిందే, మేము 70% ఉంటే 70% ఇవ్వాల్సిందే. రాజ్యాంగం ఎక్కడ అడ్డు చెప్పలేదు. ఇది క్లియర్ కట్. ఇంకొక విషయాన్ని కూడా నేను మాకు అర్థం కాని విషయం, సుప్రీంకోర్టు ఒక రకంగా మాట్లాడుతుంది, హైకోర్టు ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ నిన్న బీహార్ పాట్నా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చూస్తే మాకు ఒకంత ఆశ్చర్యం వచ్చింది. బీహార్ లో 65% ఎస్సీ బీసీలకు అక్కడ రిజర్వేషన్ అమలవుతా ఉన్నది, 10% ఈడబ్ల్యూఎస్ కు అమలవుతా ఉన్నది. 70% అమలవుతున్నటువంటి బీహార్ లో 50% మించి చేయకూడదని ఇవాళ హైకోర్టు ఇచ్చింది. మరి అదే సుప్రీంకోర్టు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద 103 రాజ్యాంగ సవరణ కింద 10% ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ 50% దాటి 10% అమలవుతుంటే సుప్రీంకోర్టు అప్పుడు మాత్రం సమర్థిస్తుంది. మరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఈ రిజర్వేషన్ పెంచితే హైకోర్టు ఎందుకు కొట్టేస్తున్నది? హైకోర్టు ఎందుకు అడ్డం పెడుతున్నది? ఇంద్రసాని జడ్జిమెంట్ కు 50% నిబంధన అనేది ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఆర్టికల్ 15, 16లో 4వ క్లాసులో ఎక్కడ కనబడదు. మరి ఎందుకు మాతో చెలగాటమడుతా ఉన్నారు? ప్రభుత్వ జూనియర్ కళాశాల టీం సినిమా అనంతరం కేక్ కటింగ్ చేసి సందడి చేసుకున్నారు. అనంతరం మీడియాతో ప్రభుత్వ జూనియర్ కళాశాల టీం మాట్లాడుతూ, మేము తీసిన ఈ చిత్రానికి ఇంత బాగా రెస్పాన్స్ రావడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్కి వస్తే అనుకోకుండానే సినిమా మొత్తం చూసి వెళ్తారు అని అన్నారు. ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు అని చెప్పారు. సినిమా చూసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని అభినందించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ప్రేక్షకులు మాట్లాడుతూ, సినిమా చూసి చాలా మంది నిజ జీవితంలో జరిగే విధంగా అమ్మాయిలు అబ్బాయిలను మోసం చేస్తారు అని తెలిపారు. అమ్మాయిలను నమ్మొద్దు అనే కాన్సెప్ట్ డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు అని అన్నారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో ప్రణవ్ ప్రీతం, హీరోయిన్ శాగ్నశ్రీ వినన్ పాల్గొన్నారు. చూడకుండా కంటెంట్ నచ్చితే బాగుంటుంది, కంటెంట్ నచ్చితే జనాలు వస్తారు అని మేము నమ్ముతున్నాము. సో సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సో నన్ను షార్ట్ ఫిలిమ్స్ లో అక్కడ ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు ఇది నా డెబ్యూ మూవీ. ప్లీజ్ రండి, ఒక్కసారి మీరు జస్ట్ థియేటర్ కి వచ్చి కూర్చోండి, ఇంకా ఆ ఫ్లో లో కొట్టుకెళ్ళిపోతారు. సో దట్స్ మై షూర్ గ్యారంటీస్ గా. వెళ్ళేటప్పుడు ఒక ఫీలింగ్ తో వెళ్తారు, సినిమాని ఇంటికి తీసుకొని వెళ్తారు, అదొక ట్రాన్స్ లో బతికి ఉంటారు ఒక కొంచెం టైం అంతా. సో
ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చి థియేటర్స్ కి రండి, చూడండి. మీరు ఓటీటీ ఒకవేళ లేదు అనుకుని ఓటీటీలో చూసినా కూడా మీకు నచ్చుతుంది. సో ఏదేమైనా ఫస్ట్ అయితే థియేటర్స్ కి రండి ప్లీజ్. ప్లీజ్ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఒకటైతే నాకు నచ్చలేదు, చాలా మంది అమ్మాయిలు జీవితాలు నాశనం చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నట్టు మామూలు చేస్తలేరు. నాకు హీరోయిన్ దొరికితే మాత్రం మామూలు కొట్టు నిజంగా ఇలాంటి అమ్మాయిల వల్ల చాలా మంది ఈ అమ్మాయి వల్ల జీవితాలు ఎంతో మంది జీవితాలు ప్లీజ్ అర్థం చేసుకోండి. లవ్ లో పడ్డ వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది కానీ ఎవరు బాగుపడరు. లైఫ్ లో లవ్ కంటే లైఫ్ ఇంపార్టెంట్ అన్నమాట. మా హీరోయిన్ ఉంది చాలా 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 దారుణం ఉంటుందా అసలు ఏం చూడండి అంకాయ చూడండి ఎన్ని కొమ్మలు కూర్చోమ్మా, ఎన్ని కొమ్మలు ఇలాంటి వాళ్ళనే నమ్మకూడదు. అసలు దారుణమైన వాళ్ళు అసలు ఆ పూల దండ చూడండి. అసలు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం. రైతు రుణమాఫీపై కీలక అంశాలపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్య శాఖ మంత్రితో విన్నవించిన ఎలాంటి ఫలితం లేదు. ప్రభుత్వం పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల టీం సినిమా రిలీజ్ అయిన సందర్భంగా కేక్ కట్ చేసి సందడి చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.